హాయ్ అండి. మీరెప్పుడైనా చికెన్ లేకుండా చికెన్ కర్రీ తిన్నారా? అయితే ఇది ట్రై చేసేయాల్సిందే. చికెన్‌లో ఉన్నట్టే దీంట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. అసలే ఇప్పుడు బర్డ్ ఫ్లూ అని చికెన్ అది తినొద్దంటున్నారు కదా! పిల్లలకైతే అస్సలు చెప్పలేం కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి. చికెన్ కోసం ఫస్ట్ వెజ్ చికెన్ తయారు చేసుకోవడానికి గోధుమ పిండి ఒక కప్పు, శనగలని ఇక్కడ నానబెట్టినవి తీసుకొని మిక్సీ పడుతున్నాను. దీంట్లో అల్లం, వెల్లుల్లి వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. శనగలకి బదులు మనం పచ్చి శనగపప్పుని కూడా నానబెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఈ పిండి, ఆ పేస్ట్ కలిపి కొంచెం వాటర్ వేసి ఇలాగా ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత నీళ్లు మరిగిన తర్వాత కొంచెం కొంచెం ముద్దల్ని ఇలా వేసుకున్న తర్వాత 5 మినిట్స్ కుక్ చేసుకొని తీసేస్తే మనకి వెజ్ చికెన్ రెడీ అయిపోతుంది. దీంతోనే మనం ఏ రెసిపీస్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కూర కోసం మ్యారినేట్ చేశాను. ఉప్పు, పసుపు, కారం, కాస్త చికెన్ మసాలా వేసి కలిపాను. అదే చికెన్ 65 లాగా అయితే దీంట్లో కొంచెం ఇవన్నీ వేసిన తర్వాత బియ్యం పిండి కానీ లేదా కార్న్‌ఫ్లోర్ కానీ వేసి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు. అలా ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ 65 అయిపోతుంది. ఇక్కడ కర్రీలా కాబట్టి ఈ ప్రాసెస్‌లో చేశాను. ఇది సేమ్ మనకి చికెన్ కర్రీ లాగా ఉంటుంది. ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది.